వెల్కమ్ టు కమలాకర్ రూమ్. నేను మీ కమలాకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అయితే అండి ఈరోజు వచ్చేసి నా బర్త్డే. అయితే అంటే నేనేం చిన్నపిల్లగానే ఏం కాదు, నాకు పిల్లలు. ఆ పిల్లలకు చేయాలంటే సరదా అనిపిస్తుంది. కాకపోతే మనం మంచిగా ఉంటేనే మనకు ఆ ఫ్యామిలీ బాగుంటుంది కాబట్టి అయితే ఈరోజు మా ఆవిడ వాళ్ళ తమ్ముడు రవి అయితే గుడికి వెళ్దామన్నారు. అయితే ఎక్కడికి వెళ్తాము ఏంటిది అయితే ఈరోజు మా ఇంట్లో సెలబ్రేషన్స్ ఎట్లా ఏంటి అంటే సెలబ్రేషన్స్ పెద్దగా ఏమి ఉండదు, కాకపోతే ఎట్లా ఏంటిది అనేది ఒకసారి చూద్దాము. అలాగే మీ బ్లెస్సింగ్ నాకు కావాలి, అలాగే మా ఛానల్ పైన కూడా మీ బ్లెస్సింగ్ కంపల్సరీ ఉండాలి. అది ఎట్లా ఏంటి ఒకసారి చూద్దామా. లెట్స్ గో నౌ. Sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares. Standing right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing me? Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. You know I'm addicted to you, and it's twisted. You've been gifted with the evil voodoo. Got me coming back for more, even when I've been screwed. Dolls full of pins, pierce my heart straight through. I got issues in my head. I like you in my bed, but you keep me on red. Oh, everything is like a test. I better not text or I'll come off desperate. But if I lay down and I play dead and I stay dead, baby you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares. Standing right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing me? So if I play dead, will you regret everything that you did, that you said? I don't think you understand what you're doing, and my heart's black and blue from the bruising. I feel like when I'm with you I'm losing. I feel like you think that this amusing. Sitting there gaslighting and confusing. Was it me? Is it me? Am I deluded? I'm the one who's always sorry in conclusion, even though I offer all of the solutions. I wish you loved me like I love you, it's stupid. When I'm alone with you I never feel lucid. I wish I wasn't struck by Cupid. I wish when I first saw you I knew this. When I'm with you I feel so useless. I feel diluted, my heart's been wounded. Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palm. Play with me. చూశారు కదండి ఎక్కడికి వచ్చినాము ఏంటిది అనేది. ఇక అనుకోకుండా అయిపోయింది, ఎక్కడికో వచ్చేసినాము అంతే. ఎప్పుడైనా మనము ప్లాన్ చేసుకొని అవి చేసుకొని రావాలంటే కాదు. ఇది వచ్చేసి గుండం, అది కళ్యాణ కట్ట. అది మొత్తానికి అయితే ఇప్పుడు వచ్చిన ఇంకా దర్శనానికి వెళ్తున్నాం. గుండంలో కాళ్ళు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చల్లుకొని పోవాలి. కొండపైకి బస్సు ఎక్కినాము మొత్తానికి. కానీ కొంచెం వచ్చినప్పుడల్లా కొంచెం తేడా ఉంది. బస్ స్టాండ్ లోపలనే రోడ్ల పైన ఉంటుండే. ఇంకా బస్సు కూడా తొందరగా వచ్చింది. 5 నిమిషాలు అంటే జనాలు వస్తాను, టైం ఉంటుంది కదా. మొత్తం స్టాప్ వచ్చేసింది. జనాలు అలాంటి దర్శనాలు చేసుకొని వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారు. మనం దర్శనం చేసుకోవడానికి మనం వెళ్తున్నాం అనమాట. మొత్తానికి ఇది వచ్చినాం. ఇక్కడికి వచ్చేసి కొబ్బరికాయలు తీసుకొని ఫోన్ డిపాజిట్ చేసేసి వెళ్ళాలి. మళ్ళీ ఫోను తీసుకపోవడానికి పైకి అలో లేదు. ఫోన్ డిపాజిట్ చేస్తున్నా. మళ్ళీ దర్శనం చేసుకున్నాక ఫోన్ తీసుకొని మళ్ళీ మీకు కనిపిస్తాను. ఓకేనా? బాయ్. కింద కదా తీసుకున్నాము. తీసుకొని దర్శనం మాత్రం సూపర్గా అయ్యింది. చాలా ప్రశాంతంగా మంచిగా అయింది. చాలాసేపు చూసుకున్నాం అన్నమాట. అయితే ఇక నెక్స్ట్ ఇంటికి వెళ్ళాలి. కిందికి వెళ్తే కింద మా కార్ కింద ఉంది. ఇక మా వాళ్ళ మధ్య ఇక్కడ కూర్చున్నారు. పోతుంది కదా. నేను
ఇక నెక్స్ట్ టైం ఎవరు రావరు. ఎట్లా ఉంది నీకు? ప్రశాంతంగా అయింది కదా, దర్శనం మంచిగా అయ్యింది. ఏదో ఇట్లా పోయినా అట్లా వచ్చేసినావు. బస్సులో ఫుల్ ఉన్నాయి, ఇంకొకసారి బస్సు వస్తే ఫుల్. ఇది ఫ్రీ బస్సులు అనమాట. దిగినాం. బస్సు మాత్రం ఒక్క రేంజ్లో ఉంది. చిన్నగుడ్డప్పుడు సినిమా టికెట్లు కొట్టుకున్నట్లు ఉంది, ఫుల్ రష్. కానీ మొత్తానికి అటు ఇటు ఎక్కినాం. నేను ఎక్కి సీట్ పెట్టిన, అయితే ఫోన్ వీడియో తీద్దాం అనుకున్నా, కానీ ఆడ వీడియో తీసేటట్లు కూడా లేదు. ఫోన్ ఉంటుందో తిప్పి ఎవరైనా దగ్గర కొట్టేస్తారు అనుకున్నా. కానీ మొత్తానికి అయితే వచ్చి ఇంకా కార్ దగ్గరికి వెళ్తున్నాం. మా వాడము ముందు వెళ్తున్నాడు, ఇక వీళ్ళు ఎదక వస్తున్నారు, నేను బిడిల్లో నడుస్తున్నా. ఇంకా ఆడికి పోయి కారు దగ్గరికి పోయి ఆ నుంచి ఇంకా అన్నదాన సత్రానికి వెళ్ళి ఆ దేవుని ప్రసాదం తీసుకొని బయలుదేరాలి. అన్నదాన సత్రంకి వచ్చినాం. అన్నం తినడానికి బాబు పిల్లలు ఫ్రీగా వేడిగా ప్రసాదం. అడ నీ బ్యాచ్ అయిపోయినాక వదులుతారు. ఇంకా ఆకలి అవుతుంది బాగా, వేడిగా తినేసి. హేమాద్రి వెంకటేశ్వర స్వామి, హేమాద్రి స్వయంభూ వెలిసి హేమాద్రి వెంకటేశ్వర స్వామి ఇల్లు ఫేమస్ అండి వెలిసినాలు. మామూలు ఫేమస్. ఇది ఎక్కడ ఉన్నదిరా? ఏ ఊరు? కరీంగూడ. క్లోజ్ ఉన్నాయి కదా. ఇదంతా చూడు కొండ మీద. ధ్వజస్తంభం. ఇదంతా ప్రసాదాలు. ఓకే, క్యాటరింగ్. అవునా? నేను ఎక్కడ విన్నా, ఇది టీవీలో యూట్యూబ్లో. అవును, సౌండ్ భలే. కొట్టు సౌండ్ చూడు, ఎట్లా వస్తుందా? గంట పక్కల ప్రశాంతమైన వాతావరణం, మధ్యలో గుడి, పక్కన
ఫ్యాక్టరీస్ అసలు చుట్టుపక్కల ఎక్కడ ఏమీ లేదు చూడు, అంతా ఖాళీ. చాలా ఫ్యాక్టరీస్ ఉన్నట్టున్నాయి. ఆ. అదే అన్నదాన సత్రం. ముఖ్య అన్నదానం అనమాట. మధ్య అంటే భూమిలో దొరికింది అన్నది. ఓకే ఓకే. దగ్గర దయారా అనే గ్రామంలో ఏమాద్రి వెంకటేశ్వర స్వామి. అయితే మొన్న నేను వీడియోలు చూసిన, ఆయన చూస్తే గిరి ప్రదక్షిణ అని ఉన్నది. ఏదంటే నాకు తెలిసి రాంపల్లిలో విలేజ్లో ఎక్కడో ఉందనుకున్నా. మొత్తానికి అయితే బాగా అయింది, మంచిగా అయింది దర్శనము రవి గారి వల్ల. మొత్తానికి అయితే మనకు తెలియని కూడా తెలియదు అసలు ఇంతవరకు. స్వయంభూ విగ్రహం 1000 సంవత్సరాల విగ్రహం అయినది. 1000 సంవత్సరాలు అంటే ఏదో వర్క్ జరుగుతుంటే ఆయన దొరికింది ఇక్కడ. ఆయన మన ఏంటి ఎక్స్కవేషన్ చేస్తుంటే దాంట్లో దొరికింది అనమాట. వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేసింది. కానీ చాలా ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా అది ఒక నిత్యాన్నదానం ఉంటుంది అక్కడ. నిత్యాన్నదానము అంటే ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు, కాకపోతే చేస్తున్నారు అనమాట. టిటి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది అన్నదానం. ఇంకా తెలియదు మనకు. టీటీడీ వాళ్ళు అలా మీ ఓన్గా తీసుకురా. టీటీడీ వాళ్ళు ఏమైనా తీసుకున్నారా మన ఓనేనా? కానీ నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే గంట. ఇంత అప్పటి నుంచి సౌండ్ వస్తూనే ఉంది. సౌండ్ ఎంత బాగా వస్తుంది అంటే చాలా ఓంకార శబ్దం వినిపించినట్లు అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇంత అంటే ఓంకారం ఎట్లా ఉందో చూడ, అంత మంచిగా అనిపిస్తుంది. వస్తూనే ఉంది సౌండ్ వస్తూనే ఉంది. సౌండ్ వస్తూనే ఉంది. కానీ ఆ చుట్టుపక్కల ఫ్యాక్టరీస్ ఉన్నట్లున్నాయి. మనకి కీసర్ గుట్ట అటు సైడ్ ఉన్నట్టుంది కదా. షార్ట్ కట్ ఉంది కీసర గుట్ట నుంచి. ధ్వజస్తంభం 2 నెలలు అవుతుందంట. 2 నెలలు అయిందంట విగ్రహ ప్రతిష్ఠ చేసి. 2 నెలలు అయింది. మొన్న ఒకసారి చూసాను అనమాట. చూస్తే గిరి ప్రదక్షిణ అది అంటున్నట్టే నేను రాంపల్లి అంటే దారి అంటే రాంపల్లి అన్నట్టు సరే మనం ఇక్కడ ఉన్నట్టే కానీ మనకి ఏం తెలియదు. చుట్టుపక్కలనే ఉన్నాం కానీ మనకి ఏం తెలియదు. ఇప్పుడు రవిగారు ఎక్కడున్నా దాన్ని తీసుకొస్తాడు. ఇవే ఫ్యాక్టరీస్ ఉన్నట్లున్నాయి. ఏంటో సౌండ్స్ వస్తున్నాయి. దగ్గరికి వచ్చి గుట్ట ఇది కొండ నుంచి చూస్తే సిటీ మొత్తం వ్యూ ఎంత బాగా అనిపిస్తుంది చూడు. రౌండ్ గుట్ట, ఫస్ట్ ఎదురుగా గుట్ట ఉంది. గుట్ట నుంచి ఇట్లా చూస్తే ఇక్కడ ఫ్యాక్టరీస్ ఏమో వర్క్ నడుస్తుంది. అది స్తంభాలు ఉన్నాయి చూడరా, అది స్టీల్ ఉన్నట్లుంది. ఇక్కడ ఇంకా అక్కడ ఏమో ఇంద్రమ్మ ఇండ్లు ఏమో అక్కడ కనిపిస్తుంది చుట్టూ. మధ్యలో గుడి. అంటే అప్పుడు వచ్చినాం, మళ్ళీ ఒకసారి వచ్చినాం ఇద్దరం కలిసి. మొన్న వచ్చినాం ఈయన బర్త్డేకి. ఇక్కడ అన్నదాన సత్రం. ఇది అన్నదాన సత్రం. సరే సరే. ఇది హోమాలు, ఇది మా అన్నదానానికి సత్రం. అన్నదానానికి సత్రానికి ఆ దేవుని దగ్గరికి వస్తే ఇంకేముంది, మజ్జిగ ఉంది, పప్పు, సాంబార్ ఉంది. మజ్జిగ తాగుతున్నారా? అది అప్పుడు అది చేసినప్పుడు విగ్రహ ప్రతిష్ట. ఇక్కడ హోమం చేసిండ్రు అంటే డైలీ ఉంటుంది. భలే కట్టించారు. అంటే ఇది టెంపరవరీగా టెంపరవరీగా అన్నదాన సత్రం అన్నమాట. ఎంత బాగుంది తెలుసా, చల్లగా ప్రశాంతంగా ఉంది. ఒక అంటే కాదు ఈ టైంకి వచ్చినా కానీ ఉంది అంటే అన్నం తినమని
అడవి ఉంది కానీ ఒక ఇంటికి చుట్టాలంటికి పోతే తింటారా అంటారు. మీరు తినమని మంచిగా అంటున్నారు. ఆ దేవుని ప్రసాదం ఎంత తిన్నా అది ఇంతవరకు అక్కడ తిన్నాం కదా, దేవుని ప్రసాదం ఎంత మనకు అదృష్టం ఉంది అనమాట. సరే ఏదో మనకి సరే తినమని వాళ్ళు రమ్మన్నారు, మజ్జిగ తాగిన, మంచిగా అనిపించింది. మొత్తానికి ఆ వెంకటేశ్వర స్వామి దైవ ఊరిగా మన మీద ఉన్నది, మంచి దర్శనం అయింది. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు రా రవి? 1300 సంవత్సరాలు, 1000 సంవత్సరాల కింద విగ్రహం గుట్ట మీద అనమాట. ఈ గుట్ట నుంచి మళ్ళీ కిందకి దిగుతున్నాం. పోయింది, దర్శనం చేసుకున్నాం, మళ్ళీ గుట్ట దిగుతున్నాం అనమాట. కొండలు కొండల మీదనే కట్టించేది ఇంత పైకి ఎట్లా కట్టించుండొచ్చురా అంటే ఉండదు ఆయన నాకు ఈ ప్లేస్ లో కట్టాలి అని ఉంటుంది. అయిపోయింది, దర్శనం చేసుకున్నాం. ప్రవీణ్ కొంచెం అర్థమైన ఒక స్నాప్ తీసుకుంటాం కొంచెం ముందు. గుడి చైర్మన్ ఇప్పుడు తెలుస్తే కదా అందరు వచ్చేది. ఇక్కడ కూడా డెవలప్ అవుతుంది. లక్కీ పిల్లలు అంటే దేనికైనా ఒక టైం అనేది వస్తుంది రా, ఏ ప్లేస్ లో ఉన్నా కానీ వెయిట్ చేయాలి. ఓపిక ఉన్నోడికి దానికి నా బర్త్డే కొంచెం స్పెషల్గా జరిగింది. అంటే గుట్టకు పోవడం, గుట్టలో దేవుణ్ణి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకొని అక్కడ భోజనం అంటే నాకు అక్కడనే విందిచ్చింది అనమాట. పుట్టినరోజుకు ఈడ భోజనం చేసుకుని వెళ్ళిపో బిడ్డ అన్నట్లు భోజనం చేసుకొని కడుపు నిండా వేడి తినేసి వచ్చాం. అట్లనే వస్తూ వెంకటేశ్వర స్వామి ఇది కొత్త 2 months అయిందంట. అంటే ఆయన శిల 1000 సంవత్సరాల కింద దొరికిందంట అక్కడ. అంటే ఏం గుడి అన్నారు సునీత అది? మీకు ముందు చెప్పుండే అక్కడికి వెళ్ళినాం. మా వాడు అక్కడికి తీసుకెళ్ళిండు. అక్కడ తీసుకెళ్తే ఆ మంచిగా తృప్తిగా దర్శనం చేసుకున్నాం. అది మీరు కూడా చూసిండు, మీకు కూడా చూశారు, మీరు కూడా ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అట్లాగే అక్కడ పోతే ఇంకో చుట్టాల ఇంటికన్నా పోతే ఏమంటారంటే తింటారా అంటారు, తింటారా చేద్దామా అంటారు. అట్లాంటిది అడిగిపోతే అన్నం తినండి, అన్నం తినండి అని అన్నదాన సత్రంలో కొద్దిసేపు కూర్చోండి, దర్శనానికి మూసేసిరు కదా అంటే లేదు దర్శనం చేసుకుంటారు అని మంచిగా అన్న వచ్చి దర్శనం చేయించి మళ్ళీ అది అన్నం తినండి, అవన్నీ ఉన్నాయి, మజ్జిగ తాగండి, మంచినీళ్ళు తాగండి. ఎంత అంటే ఆ దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటున్నా. అయితే మీ బ్లెస్సింగ్ కావాలి. అయితే వీడియో కానీ మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. థ్యాంక్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.